స్టోరీ స్టార్టింగ్‌లో మన హీరో గురించిన ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. హీరోకి క్రిమి కీటకాలు ఇంకా జర్మ్స్ అంటే చాలా చాలా అలర్జీ. వాటన్నిటికి కూడా దూరంగానే ఉంటాడు. అతనికి జర్మోఫోబియా ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓసీడీ పర్సన్ అతను. రోజులో అన్ని పనుల కన్నా ఎక్కువ క్లీనింగే చేస్తూ ఉంటాడు. వాళ్ళ కంపెనీ కూడా క్లీనింగ్ చేసే ఆటోమేటిక్ రోబోట్స్‌ని కనిపెట్టే కంపెనీ అయ్యి ఉంటుంది. ఆ కంపెనీకి మన హీరోనే ఓనర్ కూడా. హీరో కళ్ళు రోబోటిక్ లెన్స్ కన్నా దారుణంగా పనిచేస్తాయి. ఎదుటి వాళ్ళ బాడీలో ఎక్కడెక్కడ దుమ్ము ఉంది, వాళ్ళు ఎంత డర్టీగా ఉన్నారు, ఎంత క్లీన్‌గా ఉన్నారని కంటి చూపుతోనే అతనన్నిటిని కూడా అనలైజ్ చేయగలుగుతాడు. హీరో వాళ్ళ అమ్మ ఫోర్స్ చేయడం వల్ల ఒక బ్లైండ్ డేట్‌కి అయితే వచ్చి ఉంటాడు. చూస్తే ఆ అమ్మాయి టాప్ టు బాటమ్ కంప్లీట్ క్లీన్‌గా ఉంటుంది. వంక పెట్టడానికి ఏమీ లేదు. అయినా సరే అతను కంప్లీట్‌గా మళ్ళీ స్కాన్ చేయడం మొదలు పెడతాడు. ఆఖరికి ఒక లూప్ హోల్ అయితే వెతికేయగలుగుతాడు. ఆ అమ్మాయి సూట్ పైన కుక్క యొక్క హెయిర్ ఉందంట. ఇంకేముంది, వెంటనే అతను తాగుతున్నది కూడా నోట్లో నుంచి బయటికి ఊసేసి ఆ అమ్మాయికి బాయ్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. హీరో వాళ్ళ అమ్మ చాలా కోపంగా, ఏరా అమ్మాయి బాలేదా, అమ్మాయి బానే ఉంది కదా, ఎందుకు ఆ అమ్మాయి కనీసం బాయ్ కూడా చెప్పకుండా నువ్వు ఇంటికి వచ్చేసావని అడిగినప్పుడు ఆ అమ్మాయి సూట్ పైన నేను ఒక కుక్క జుట్టుని చూశానని అంటే, ఏరా నీ తలపైన జుట్టు లేదా ఏంటి, అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళి గుండు చేయించుకుంటావా అని అడిగినప్పుడు తను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోతాడు. హీరో వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన ఆటోమేటిక్ రోబోట్ ఇంట్లో కనిపించకుండా పోయేసరికి హీరో యొక్క అసిస్టెంట్ ఇంట్లో ఆ రోబోట్ కోసం వెతుకుతూ ఉంటే హీరో రోడ్డు మీదకి వచ్చి ఆ రోబోట్ ని వెతకడం మొదలు పెడతాడు. అదేలా ఇక్కడే మనకి మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో పనిచేస్తుంది. ఎవరో ఒక కస్టమర్ కి పార్సిల్ ఇవ్వాలంటే దాన్ని డెలివరీ చేయడానికి అయితే నడుచుకుంటూ రోడ్ మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన కంటికి ఈ రోబోట్ కనిపిస్తుంది. వాక్యూమ్ క్లీనర్ ఏమో, ఎవరో దీన్ని పడేసారేమో, వాళ్ళకి అక్కర్లేదేమో అనుకొని హీరోయిన్ ఆ రోబోట్ ని దాని బ్యాగ్ లో వేసేసుకుంటుంది. హీరో కూడా రోడ్ మీద నడుస్తూ అటువైపుగానే వస్తాడు. హీరోని చూసి పాపం అనాథ పిల్లోడేమో, తినడానికి ఫుడ్ కూడా లేదేమో అని తన చేతిలో ఉన్న ఫుడ్ పార్సిల్ అయితే మన హీరోకి ఇస్తుంది. హీరో అమ్మాయిని చూసి చూడంగానే తన దగ్గర ఉన్న శానిటైజర్ పెట్టి అమ్మాయి మొహం మీద స్ప్రే చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే హీరోయిన్ చాలా డర్టీగా ఉందని అతని కళ్ళు చెప్తున్నాయి కాబట్టి. అతను శానిటైజర్ కొట్టిన కొట్టుడికి మన హీరోయిన్ కింద కూడా పడిపోతుంది. కానీ హీరోయిన్ ని లేపడానికి కూడా అతను ఆలోచిస్తాడు. ఎందుకంటే హీరోయిన్ చేతిని టచ్ చేయాలంటే హీరోయిన్ చేతిలో ఉన్న జర్మ్స్ అన్ని కూడా అతనికి అంటుకుంటాయేమో అని భయపడుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాతే ఆ రోబోట్ ని హీరోయిన్ తన బ్యాగ్ లో వేసుకుందని వాళ్ళకి తెలుస్తుంది. ఇదే రికార్డింగ్ ని హీరోయిన్ కి కూడా చూపించగానే హీరోయిన్, నాకు తెలియక దీనిని నా బ్యాగ్ లో వేసుకున్నాను, ఎవరికి అక్కర్లేదేమో అనుకున్నాను, ఇది మీదైతే మీకే రిటర్న్ ఇచ్చేస్తాను, దీనిలో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అని అడుగుతుంది. హీరోయిన్ కూడా కష్టపడి హీరో వాళ్ళ కంపెనీలోనే క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో ఒక క్లీనర్ గా జాబ్ నైతే సంపాదించగలుగుతుంది. కానీ హీరోకి హీరోయిన్ వాళ్ళ కంపెనీలో పని చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే హీరోయిన్ అస్సలు క్లీన్ గా అతని కంటికి కనిపించట్లేదు కాబట్టి. అందుకే సాకులు వెతికి మరి హీరోయిన్ ని జాబ్ నుంచి పీకేయడానికి చాలా ట్రై చేస్తాడు. ఓ రోజు వాళ్ళ ఆఫీస్ లో ఏ ఎలుకో చనిపోయి ఉంటుంది. దానివల్ల ఎంప్లాయీస్ అందరూ కూడా పని చేయడం ఆపేసి మరి ఆ చనిపోయిన ఎలుక వైపు చూస్తూ ఉంటారు. బాగా స్మెల్ వచ్చేస్తూ ఉండడంతో ఎవరు దాన్ని ఎత్తకపోయేసరికి మన హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ ఎలుకని అక్కడి నుంచి తీసుకెళ్లి పడేస్తుంది. అందరూ కూడా హీరోయిన్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఎవరు ఎత్తకపోతే మరి ఎవరో ఒకరు ఎత్తాలి కదా, అందుకే నేను తీశాను, అయినా నాకు పెద్దగా స్మెల్ ఏమీ రావట్లేదులే, అందరూ పని కానివ్వండి అని చెప్తుంది. హీరోయిన్ ఒక క్లీనర్ జాబ్ చేస్తుందని హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలిస్తే హీరోయిన్ పని అయిపోతుంది కాబట్టి హీరోయిన్ తన బట్టలన్నింటినీ కూడా వాళ్ళ నైబర్ అబ్బాయి అయిన షిన్ అనే ఒక అబ్బాయికి ఇచ్చి వాళ్ళ ఇంటి వాషింగ్ మిషన్ లో ఉతికిస్తుంది. ఎక్స్లేటర్ పైన వెళ్తున్నప్పుడు హీరోయిన్ పొరపాటున కాలు స్లిప్ అయి హీరో మీద పడుతుంది. హీరో అదే టైంకి వెనక్కి తిరగడంతో వాళ్ళిద్దరి మధ్యన యాక్సిడెంటల్ కిస్ అయ్యేసరికి హీరో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే హీరోని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. హీరో కళ్ళు తెరిసేంత వరకు హీరోయిన్ అక్కడే వెయిట్ చేస్తుంది. అతనికి మెలకు వచ్చిన తర్వాత హీరోయిన్ అతనికి సారీ అయితే చెప్తుంది. కానీ అతను మాత్రం చాలా కోపంగా, నాకు నీ మొహం మాత్రం చూపించకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. హీరోయిన్ హీరోకి మళ్ళీ సారీ చెప్పేందుకు ఒక సూప్ ని తయారు చేసి అతనికి ఇద్దాం అనుకుంటుంది. కానీ తాను తయారు చేసిన సూప్ చాలా చండాలంగా ఉంటుంది. హీరోయిన్ చేసిన సూప్ హీరోయిన్ తాగలేకపోతుంది. అందుకే తన నైబర్ షిన్ దగ్గరికి వెళ్ళి అతని హెల్ప్ తీసుకొని అయితే మంచి సూప్ ని తయారు చేయగలుగుతుంది. హీరోయిన్ సూప్ వాళ్ళందరి కోసమే చేస్తుందేమో అని షిన్ అనుకుంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ బాస్ కోసం ఈ సూప్ ని తయారు చేస్తుందని తెలిసి షిన్ కొంచెం అప్సెట్ అవుతాడు. తర్వాత హీరోయిన్ ఆ సూప్ ని హాస్పిటల్ కి తెచ్చి హీరో చేతిలో అయితే ఆ సూప్ ని పెట్టి ఏమీ మాట్లాడకుండా జస్ట్ సారీ అయితే చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. హీరో మొహంలో కూడా మనం ఒక చిన్న స్మైల్ ని చూడగలుగుతాము. హీరో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళ రైవల్ కంపెనీకి వెళ్ళినప్పుడు హీరో యొక్క ఎనిమీస్ కొంతమంది హీరో పైన డర్టీ వాటర్ ని విసురుదాం అనుకుంటారు. కానీ హీరోయిన్ పక్కనే ఉంటుంది కాబట్టి హీరోకి అడ్డొస్తుంది. ఆ నీళ్లు మొత్తము కూడా హీరోయిన్ పైన పడతాయి. హీరోయిన్ పూర్తిగా తడిచిపోతుంది. హీరో సేఫ్, తను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. హీరోని కాపాడే ప్రాసెస్ లో హీరోయిన్ యొక్క డ్రెస్ పాడైపోయి ఉంటుంది కాబట్టి హీరోయిన్ కోసం ఒక అందమైన డ్రెస్ ని కూడా గిఫ్ట్ చేద్దాం అనుకుంటాడు. అందుకే అతనే షాపింగ్ చేసి హీరోయిన్ కోసం ఒక బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ ని కూడా కొని ఆమెకి గిఫ్ట్ చేస్తాడు. హీరోయిన్ నెక్స్ట్ డేనే ఆ డ్రెస్ ని వేసుకొని మరి ఆఫీస్ కి వస్తుంది. హీరోయిన్ ల్యాంప్స్ ఇంకా గ్లాసులన్నిటిని క్లీన్ చేస్తూ టేబుల్ కింద కూడా దుమ్ము ఉండడం చూసి ఆ దుమ్ముని కూడా క్లీన్ చేయడానికి టేబుల్ కిందకి దూరుతుంది. అప్పుడే హీరో ఇంకా తన అసిస్టెంట్ కూడా అదే రూమ్ లోపలికి వస్తారు. హీరో తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ అతను ఎలాగన్నా హీరోయిన్ ని వాళ్ళ కంపెనీ నుంచి తరిమేద్దాం అనుకుంటున్నాడని, హీరోయిన్ ఏదో ఒక ఉద్దేశంతోనే వాళ్ళ కంపెనీకి వచ్చింది, ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ శత్రువులకి సంబంధించిన అమ్మాయి ఏమో
అని హీరో అనుకుంటున్నట్టు హీరోయిన్ గురించి చాలా చెడ్డగా మాట్లాడతాడు. హీరోయిన్ టేబుల్ కింద దాక్కుని ఇదంతా వింటుంది. బయటికి వచ్చేసి నేను ఇక్కడికి ఏ చెడ్డ ఉద్దేశంతో రాలేదు, జస్ట్ పని చేయడానికి మాత్రమే వచ్చాను, డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఇక్కడ నేనున్నాను, మీరనే మాటలన్నీ పడ్డానికి కాదని కొంచెం బాధపడైతే ఇంటికి వచ్చేస్తుంది. హీరో అన్న మాటలన్నీ కూడా హీరోయిన్ మనసులోనే పెట్టుకొని ఇంటికి వచ్చి కూడా షిన్ దగ్గర తన బాధ మొత్తాన్ని షేర్ చేసుకుంటుంది. నేను చాలా కష్టపడుతున్నాను, అందరికన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నాను, ఓవర్ టైం కూడా చేస్తున్నాను, అయినా సరే హీరోకి అసలు నేనేమి కనిపించట్లేదు, నేను చేసే వర్క్ అంతకు మించి కనిపించట్లేదు, నా పైన ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు, నాతో రూట్గానే బిహేవ్ చేస్తాడు, నేను ఇప్పుడు వాడిపైన రివెంజ్ తీర్చుకుంటానని ఒక రివెంజ్ ఐడియాని కూడా వేసుకుంటుంది. తర్వాత రోజు హీరో ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్న టైంలో అతని కోట్ పాకెట్లో ఏదో ఉన్నట్టుగా అనిపించడంతో లోపల చేయి పెట్టి బయటికి తీస్తే ఒక సాక్స్ అయితే వస్తుంది. మరి ముఖ్యంగా ఆ సాక్స్ని ఒక సంవత్సరం నుంచి ఉతకని వాసన అయితే రావడంతో అతనికి దెబ్బకి కళ్ళు తిరిగిపోతాయి. ఇది ఖచ్చితంగా హీరోయిన్ చేసిన పని అని అతనికి వెంటనే అర్థమైపోతుంది. అంతటితో ఆగని హీరోయిన్ హీరో యొక్క కబోర్డ్ లోపలికి దూరి అతని యొక్క ఎక్స్పెన్సివ్ సూట్స్ అన్నిటి మీద కూడా పిచ్చి వాసన వచ్చి ఏదో ఒక స్ప్రేని స్ప్రే చేస్తుంది. హీరో అనవసరంగా హీరోయిన్ అన్నన్ని మాటలు అన్నాను, పాపం తను చాలా హర్ట్ అయింది అనుకుంటా, నా పైన మరి ఇంత దారుణంగా ఎందుకు రివెంజ్ తీర్చుకుంటుంది, ఆ అమ్మాయికి సారీ చెప్పేలా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాడు. హీరోయిన్ కూడా ఇంకా చేసిన రివెంజ్ థింకర్ పనులన్నీ చాలు, ఎంతైనా అతను తన బాస్ కాబట్టి ఇంకొకసారి ఏమైనా చేసిందంటే తన ఉద్యోగం కూడా ఊడిపోవచ్చని అతనికి కూడా సారీ చెప్పేందుకు షాప్కి వచ్చి అతని కోసం స్ట్రాబెర్రీ మిల్క్ కొందామని అనుకుంటుంది. తన దగ్గర క్యాష్ అయితే లేదు, ఫోన్ పే చేయాలనుకుంటుంది, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అందువల్ల పక్కనే ఒక ఛార్జర్ ఉంటే అంతలోకి తన ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఛార్జింగ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తుంది. హీరోయిన్ దగ్గర డబ్బులు లేవని హీరో నోటీస్ చేస్తాడు. అతను కూడా అదే షాపింగ్ మాల్లో ఉంటాడు. అందుకే హీరోయిన్ చూడని టైంలో అతను ఒక స్ట్రాబెర్రీ మిల్క్ బాటిల్ అయితే కొని ఆఫీస్కి వచ్చి హీరోయిన్ డెస్క్ మీద పెట్టేస్తాడు. హీరోయిన్ కూడా స్ట్రాబెర్రీ మిల్క్ తీసుకొని హీరోకి ఇద్దాం అనుకుంటుంది, కానీ హీరో తన ఆఫీస్లో లేకపోవడంతో అతని డెస్క్ పైన పెట్టి తిరిగి వచ్చేస్తుంది. చూస్తే ఇద్దరి టేబుల్స్ పైన మళ్ళీ అవే బాటిల్స్ ఉండడంతో నేను ఇచ్చింది నా పైన కోపంతో మళ్ళీ నాకు రిటర్న్ చేసేసారేమో అని ఇద్దరు కూడా అదేలా ఆలోచించి బాటిల్స్ని తీసుకొని ఇద్దరికిద్దరు కూడా ఒకరిని ఒకరు కలవడానికి హాల్కి వస్తారు. ఇద్దరి చేతిలోనూ కూడా ఎగ్జాక్ట్ సిమిలర్ అవే బాటిల్స్ ఉండడంతో వాళ్ళకి విషయం అర్థమవుతుంది. ఇద్దరికిద్దరు కూడా ఒకరి కోసం ఒకరు స్ట్రాబెర్రీ మిల్క్ని కొన్నారని. ఆ తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటారు. ముందు హీరోనే సారీ చెప్తాడు హీరోయిన్ని ఆ రోజు అనకూడని మాటలన్నీ అనినందుకు. హీరోయిన్ కూడా తిక్క పనులు చేసినందుకు సారీ చెప్తుంది. ఇద్దరు కలిసి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఎంతైనా ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు కాబట్టి బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటారు. అలా మాట్లాడుతూ వాళ్ళ కోసం వాళ్ళు తెచ్చిన స్ట్రాబెర్రీ మిల్క్ని కూడా తాగి టైం పాస్ చేస్తారు. వాళ్ళ కంపెనీ ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ లాస్లో నడుస్తూ ఉండడంతో క్లీనర్స్ అందరినీ కూడా వాళ్ళ జాబ్స్లో నుంచి తీసేస్తారు. హీరోయిన్ మరి ఇప్పుడు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలి కాబట్టి రెస్టారెంట్లో వెయిట్రెస్గా పనిచేస్తుంది. అదే టైంకి హీరో వాళ్ళ మమ్మీ కూడా రెస్టారెంట్కి వచ్చి హీరోయిన్ని చూసి లక్షణంగా ఉందని తన కొడుకు యొక్క ఇంట్లో క్లీనర్ జాబ్ని అయితే ఇప్పిస్తుంది. హీరోయిన్ ముందు చేయనంటుంది కానీ వాళ్ళ మమ్మీ ట్రిపుల్కి 4 times శాలరీ ఇస్తా అని చెప్పడంతో హీరోయిన్ టెంప్ట్ అయ్యి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఇంటికి వచ్చి చూస్తే ఈ పెద్దింటి యొక్క ఓనర్ ఇంకెవరో కాదు హీరోనే అని తెలిసి తను అమ్మయ్య అనుకుంటుంది. తెలిసిన వాళ్ళ ఇంట్లో పని చేయడంలో తనకి కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. హీరో కూడా తన్ని లోపలికి ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని గదుల గురించి ఇంకా తను ఏమేం పనులు చేయాలి, ఎక్కడెక్కడ క్లీన్ చేయాలని అన్ని విషయాల్ని కూడా చెప్తాడు. ఇంట్లో వేసుకోవడానికి హీరో హీరోయిన్కి ఒక పేర్ ఆఫ్ స్లిప్పర్స్ ఇస్తాడు కానీ అవి చాలా పెద్దవి అయిపోయేసరికి హీరోయిన్తో కలిసి అతను షాపింగ్ చేయడానికి బయటకైతే వస్తాడు. తన కోసం తను షాపింగ్ చేద్దామని వస్తాడు కానీ హీరోయిన్ కోసం కూడా బోల్డ్ అంతా షాపింగ్ చేస్తాడు. ఆమె కోసం ఒక క్యూట్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ని కూడా కొని గిఫ్ట్ చేస్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి అబద్ధం చెప్పి మరి హీరో వాళ్ళ ఇంట్లో ఈ క్లీనర్ జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళ నాన్నకేమో వేరే సిటీలో తనకు ఒక మంచి జాబ్ దొరికిందని అబద్ధం చెప్పేసి ఉంటుంది. అందుకే వాళ్ళ నాన్న ఇప్పుడు కాల్ చేసి నువ్వు ఉంటున్న సిటీలో వెదర్ ఎలా ఉంది బుజ్జి తల్లి అని అడిగినప్పుడు వెదర్కి ఏం నాన్న అదిరిపోయింది, చాలా బాగుంది, ఎండ గట్టిగా కొడుతుందని చెప్తుంది. ఫోన్లో పెద్దయిన మాట్లాడుతూ ఉన్నప్పుడు షిన్ కూడా పక్కనే నుంచొని వీళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటాడు. టీవీలో చూస్తే హీరోయిన్ ఉంటున్న సిటీలో ఇప్పుడు తుఫాన్ కూడా వచ్చేలా ఉంది, వర్షం బాగా పడిపోతూ ఉందని చెప్తారు. సో దీన్ని బట్టి హీరోయిన్ అబద్ధం చెప్పిందని అతనికి అర్థమైపోయి హీరోయిన్ని వెతుక్కుంటూ హీరో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడు. షిన్ ఒక సైకాలజిస్ట్. హీరోకి ఓసీడీ ఉందన్న విషయం అతనికి తెలియడంతో అతనికి దీని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో బాగా తెలుసు అని చెప్పి వారం రోజులు అతను కూడా ఇదే ఇంట్లో ఉండాలనుకుంటున్నట్టు హీరోకి ట్రీట్మెంట్ చేయడానికి అతను ఇక్కడ ఆగుతానని చెప్తాడు. హీరోకి నచ్చదు కానీ ట్రీట్మెంట్ ఏదో చేస్తా అంటున్నాడు కదా, చిన్నప్పటి నుంచి హీరో కూడా ఈ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నాడు కాబట్టి షిన్ కి ఒక వారం రోజులు టైం అయితే ఇస్తాడు. ఈ వారం రోజుల్లో అతనికి నయం అయితే సరాసరి, లేకపోతే షిన్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అబ్బాయిలు ఇద్దరు కూడా మన హీరోయిన్ కి దగ్గర అవడానికి చాలా ట్రై చేస్తారు కానీ మన దద్దమ్మ హీరోయిన్ కి వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ ఏమీ కూడా అర్థం కావట్లేదు. హీరోయిన్ పగలగొట్టిన ఎగ్స్ ని కలపడానికి ట్రై చేస్తుంది కానీ తన దగ్గర ఏ టూలు లేకపోవడంతో ముందు షిన్ అయితే వచ్చి తన కోసం ఒక గ్రైండర్ ని తీస్తాడు. హీరో ఏమో ఎలక్ట్రిక్ గ్రైండర్ ని తీస్తాడు. హీరోయిన్ వాళ్ళిద్దరు ఇచ్చిన ఐటమ్స్ దానికి అక్కర్లేదని చెప్పి చాప్ స్టిక్స్ తోనే ఆ గుడ్లని కలిపేస్తుంది. రాత్రి హీరోయిన్ చీకటి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే హీరో ఆ ఏడుపుని విని తన దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని తన్ని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ కి
చనిపోయిన వాళ్ళ అమ్మ గుర్తు రావడంతోనే ఇప్పుడు ఏడుస్తుందని చెప్పేసరికి హీరో తన్ని ఓదార్చేలా నువ్వు ఎప్పుడు నా జీవితంలోకి వచ్చావో నాకే తెలియదు కానీ నువ్వు నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయావని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా వచ్చేసరికి హీరో ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా అతనంటే ఆమెకి ఇష్టమని రివర్స్లో ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఓనర్ ఇంకా పని మనిషిలా కాకుండా బాయ్ ఫ్రెండ్ ఇంకా గర్ల్ ఫ్రెండ్లా వాళ్ళ ఇంట్లో జీవించడం స్టార్ట్ చేస్తారు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా బయట నుంచి ఒకరోజు ఇంట్లోపలికి వస్తున్నప్పటికీ హీరో వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళిద్దరిని క్లోజ్గా చూసి ఆమెకి కొంచెం డౌట్ కొడుతుంది. సర్లే అయితే నేను వెళ్తున్నానని బయటికి వెళ్ళి 5 మినిట్స్లోనే మళ్ళీ తిరిగి ఇంట్లోపలికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు రొమాన్స్ చేస్తూ ఉండడం చూసి కొంప తీసి మీ ఇద్దరు ఏం ప్రేమించుకోవట్లేదు కదా అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. కానీ హీరో వాళ్ళ మమ్మీకి ఏమీ చెప్పకుండా విషయాన్ని దాచిపెడతాడు. కానీ లేటర్ వాళ్ళ మమ్మీని రివీల్ చేస్తుంది. వాళ్ళ అమ్మకి ఆల్రెడీ వీళ్ళిద్దరి యొక్క ప్రేమ వ్యవహారం ముందు నుంచే తెలుసంట. ఆవిడ రెగ్యులర్గా వీళ్ళిద్దరిని కంపెనీలో నోటీస్ చేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని తెలుసుకుంటుంది. అందుకే హీరోయిన్ ఆ రోజు రెస్టారెంట్లో వెయిటర్స్గా పని చేస్తూ ఉన్నా సరే 4 times శాలరీ ఇచ్చి మరి తన కొడుకు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేయమని పంపించి ఉంటుంది. పని మనిషి అంటే మరీ అంత చీప్కి ఏమి చూడలేదులే వాళ్ళ మమ్మీ. ఇంటికి వెళ్ళిందంటే ఎలాగో ప్రేమలో పడిపోతారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉంటారని వాళ్ళ మమ్మీ ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేసింది. హీరో వాళ్ళ తాతయ్యకి హీరో గురించిన ఈ రిలేషన్షిప్ తెలుస్తుంది. అందుకే ఈ రిలేషన్షిప్ మన కంపెనీ యొక్క అఫైర్స్ కోసం అంత మంచిది కాదు, నువ్వు ఆ అమ్మాయిని వదిలేయడమే బెటర్ అని సజెస్ట్ చేస్తాడు. హీరో అంటే వాళ్ళ తాతయ్యకి చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఏమి ఇష్టం లేదు. వాళ్ళ తాతయ్యని ఇంప్రెస్ చేయడానికి హీరో చాలా కష్టపడతాడు కానీ వాళ్ళ తాతయ్య హీరోని ఏ రోజు పొగిడిందే లేదు. హీరో హీరోయిన్తో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. హీరోయిన్ని సాటిస్ఫై చేసి ఆమెని సంతోష పెట్టడానికి హీరో చాలా త్యాగాలే చేయాల్సి వస్తుంది. కంపెనీలో క్లీనింగ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి క్లీనర్స్ చాలా అవసరం కాబట్టి. అందుకే ఒక మేనేజర్ హీరో దగ్గరికి వచ్చి క్లీనర్స్ అందరినీ కూడా లీడ్ చేసేందుకు మనకు ఒక టీమ్ లీడర్ కావాలి, మనం ఎందుకు హీరోయిన్కి ఆ టీమ్ లీడర్ పొజిషన్ ఇవ్వకూడదు, తను అప్పట్లో కూడా చాలా కష్టపడి పని చేసేది, ఓవర్ టైం కూడా వంక పెట్టకుండా పని చేసేది, టీమ్ లీడర్ పొజిషన్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని సజెస్ట్ చేస్తాడు. హీరోకి కూడా తన గర్ల్ ఫ్రెండ్కి అంత మంచి పొజిషన్ వస్తుంటే ఎందుకు కాదంటాడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. హీరో ఇంకా ఓసీడీనే, కాకపోతే హీరోయిన్ ముందు మాత్రం చాలా నార్మల్గా బిహేవ్ చేయడానికి నటించి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నింటినీ కూడా షిన్ నోటీస్ చేసి వాళ్ళ టీచర్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఓసీడీ ఉన్న పర్సన్ ఒకవేళ అతనికి ఓసీడీ లేనట్టు ఎవరి ముందన్నా కావాలని బిహేవ్ చేశాడంటే వాళ్ళ ఓసీడీ యొక్క బిహేవియర్ మరింత పెరిగిపోతుందని. హీరోయిన్ తన కొలీగ్స్ అందరితో కలిసి లంచ్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మాయిలందరూ మన హీరో గురించి మాట్లాడుకుంటారు. హీరో ఈ మధ్య చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, కొంప తీసి రిలేషన్షిప్లోకి ఏమీ రాలేదు కదా, తన గర్ల్ ఫ్రెండ్ అతన్ని మార్చేసి ఉంటుంది, ఖచ్చితంగా హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ చాలా రిచ్ అమ్మాయి అయి ఉంటుందని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. వాళ్ళ మాటల్ని వినలేక మన హీరోయిన్ అయితే అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. అతని మాటలన్నింటినీ పక్క నుంచొని విని ఉంటాడు కాబట్టి మన హీరోయిన్ని చాలా ప్రౌడ్గా తన గర్ల్ ఫ్రెండ్ అని అక్కడున్న తన ఎంప్లాయీస్ అందరి ముందు కూడా అనౌన్స్ చేస్తాడు. హీరో వాళ్ళ తాతయ్య హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీ కూతురు మా అబ్బాయి చుట్టూ తిరుగుతుంది, మా కుటుంబానికి మీ కూతురు అస్సలు సెట్ అయ్యే అమ్మాయి కాదు, మా కంపెనీకి ఇంకా మా బిజినెస్కి ఇది చాలా నష్టం చేకూర్చొచ్చు, అందుకే మీ కూతుర్ని అదుపులో పెట్టుకోండి, మీ కూతుర్ని మా అబ్బాయి దగ్గరికి అసలు పంపద్దని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడడంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి కూడా మండుతుంది. నా కూతుర్ని నేనెందుకు అదుపులో పెట్టుకోవాలి, మీకు అంతగా కావాల్స్తే మీ మనవడిని అదుపులో పెట్టుకోవచ్చు కదా అని ఆ పెద్ద ఆయన్ని అక్కడి నుంచి పంపేస్తాడు. కానీ ఆయన మాటలు ఈయన మనసులోకి వచ్చింటాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ని రూమ్లో వేసి తాళం వేసేస్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న రాత్రి అంతా మేల్కొనే ఉంటాడు సో దట్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కడికి ఎస్కేప్ అయి పారిపోకుండా ఉంటుందని. తర్వాత రోజు హీరోయిన్ని కలవడానికి హీరో వచ్చినప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం హీరోని గుమ్మం దగ్గర ఆపేసి నువ్వు మా ఇంట్లోకి రావద్దు ప్లీజ్ అని అంటాడు. అదేంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారని అన్నప్పుడు మీ తాతయ్య వచ్చి మమ్మల్ని నాన్న మాటలు అని వెళ్ళాడు, ఇంకా అంత జరిగిన తర్వాత కూడా నా కూతుర్ని ఎలా నీతో మాట్లాడిస్తా అనుకుంటున్నావు అని అరిచేసరికి హీరో కూడా సారీ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. పాపం వాళ్ళ నాన్న తన బాయ్ ఫ్రెండ్ని అన్ని మాటలు అంటూ ఉంటే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్కి సపోర్ట్ కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న తన్ని రూమ్ లోపల బంధించి పెట్టి ఉంటాడు. గోడకు అంటుకున్న బలిలాగా బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది మన హీరోయిన్. ఇంకెన్ని రోజులని హీరోయిన్ని అలాగే ఇంట్లోనే బంధించి పెడతాడని వాళ్ళ నాన్న షిన్ని పిలిపించి షిన్ని హీరోయిన్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళమని అడుగుతాడు. వాళ్ళిద్దరు కూడా స్కూటీలో ఒక చోటుకైతే వస్తారు. అక్కడికి ఆల్రెడీ హీరో వచ్చి ఉంటాడు కాబట్టి హీరోయిన్ వెళ్ళి హీరోని గట్టిగా హగ్ చేసుకొని ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని కన్విన్స్ చేస్తాని ఒప్పిస్తాని ప్రామిస్ చేస్తుంది. హీరోయిన్ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళ వేళ పడిన తర్వాత వాళ్ళ నాన్న ఆఖరికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నుంచి తను జాబ్కి కూడా వచ్చేస్తుంది. అదే కొత్త టీమ్ లీడర్ జాబ్ వచ్చి ఉంటుంది కదా, ఆ జాబ్ని చాలా హ్యాపీగా చేయడం మొదలు పెడుతుంది. హీరోయిన్ కాబోయే అత్తగారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ హీరో వాళ్ళ తాతయ్య ఎంత మంచి పర్సన్ కాదో చెప్తుంది. పెళ్ళయి అవ్వంగానే ఆవిడని ఇంకా ఆవిడ హస్బెండ్ని వాళ్ళ తాతయ్య విడతీసేశాడంట. అప్పటి నుంచి హీరోని ఒక పర్ఫెక్ట్ వారసుడిలా చూద్దాం అనుకున్నాడు కానీ హీరో ఒక జర్మోఫోబ్ లాగా మారడం వల్ల ఆయన ఎక్స్పెక్టేషన్స్ హీరో మ్యాచ్ చేయలేకపోయాడు. దానివల్ల ఏ రోజు కూడా హీరో ఎంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళ
తాతయ్య హీరో ఎఫర్ట్స్ని ఏ రోజు మెచ్చుకోలేదు, హీరోని ఏ రోజు పట్టించుకోలేదు కూడా. హీరో మళ్ళీ రోజులో ఎక్కువసేపు క్లీనింగ్ చేయడం మొదలు పెట్టాడని సైకాలజిస్ట్ షిన్ మన హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ హీరో యొక్క పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని ఇంటికి వచ్చి అతని కోసం తన ఇంటి మొత్తాన్ని కూడా మరొకసారి శుభ్రం చేస్తుంది. ఇప్పటికీ కానీ హీరోకి అమ్మయ్య అనిపించదు. ఇల్లు క్లీన్గా లేకపోవడం వల్ల అతను రాత్రిపూట కూడా టేబుల్స్ ఇంకా గ్లాసులు అన్నిటిని కూడా క్లీన్ చేస్తూ కూర్చుంటున్నాడు. 3 గంటలు కూడా నిద్రపోవట్లేదంట నైట్ టైం. హీరోయిన్ ఇప్పుడు వచ్చి చాలా పెద్ద పని చేసి పెట్టడం వల్ల అతను ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇంకా షిన్ అతనికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతని కోసం బోల్డని మెడిసిన్స్ని కూడా రాసిస్తాడు. ముందు ఆ మెడిసిన్స్ని వేసుకోవడానికి భయపడతాడు, కానీ హీరోయిన్ అతని కోసం ఇంటికి వచ్చి ఇంత కష్టపడడం చూసి అతని మంచి మారుతుంది. మెడిసిన్స్ అన్నిటిని వేసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. హీరో వాళ్ళ తాతయ్యని కలవాలని, వాళ్ళ తాతయ్యతో మాట్లాడాలని ఎంతగానో అనుకుంటున్నాడని హీరోయిన్కి అర్థమవుతుంది. కాబట్టి ఆ పెద్ద ఆయన్ని కలవడానికి హీరోయినే వెళ్తుంది. ఆయనతో మాట్లాడి ఆయన్ని ఆఖరికి కన్విన్స్ చేసి హీరో దగ్గరికి వచ్చి హీరోతో ప్రేమగా మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తుంది. హీరోయిన్ చాలా ఎక్కువ బ్రతిమలాడుకోవడం వల్ల తాతయ్య ఆఖరికి హీరో ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరిని కూడా ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు. అందరూ కలిసి కూర్చొని టేబుల్ పైన ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. తాతయ్య చిన్నప్పటి నుంచి కూడా హీరోకి ఇద్దామని ఇవ్వకుండా ఆపేసిన బోల్డ్ అని గిఫ్ట్స్ని ఒక డబ్బాలో ఉంచి ఉంటాడు. ఆ డబ్బాని ఇప్పుడు హీరోకి గిఫ్ట్ చేసేసరికి హీరో ఆ చిన్న చిన్న పిల్లలకి ఇచ్చే గిఫ్ట్స్ అన్నిటిని చూసి చాలా ఆనందపడతాడు. తాతయ్య హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వచ్చి ఆయన్ని సారీ అడుగుతాడు. రీసెంట్గా వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం రూడ్గా మాట్లాడి మీ కూతురిని నా మనవాడికి దూరంగా పెట్టమని అడిగి ఉంటాడు కదా, అదే విషయంపై ఇప్పుడు క్షమాపణ అడుగుతాడు. హీరో కూడా హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పర్మిషన్ అడగడానికి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఈజీగా ఒప్పేసుకుంటాడు. హీరోయిన్ చేతిని తీసుకొని వచ్చి హీరో చేతిలో అయితే పెడతాడు. హీరోయిన్ అలానే హీరోని కళ్ళు మూసుకోమని అతన్ని రోడ్ మీదకి తీసుకొని వస్తుంది. 10 కౌంట్ చేయి తర్వాత కళ్ళు ఓపెన్ చేయని చెప్తుంది. హీరో అయితే 10 కౌంట్ చేసిన తర్వాత ఐస్ని ఓపెన్ చేసినప్పుడు స్ట్రీట్ మొత్తాన్ని కూడా హీరోయిన్ అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. హీరో బర్త్డే అంటే ఇవాళ, అందుకే సెలబ్రేట్ చేయడానికి కేక్ కూడా తీసుకొని వచ్చి ఉంటుంది. లాస్ట్ సీన్ లో హీరోయిన్ ఒక హాట్ ఎయిర్ బెలూన్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు ఇంకొక క్లీనర్ కూడా ఉంటాడు. సడన్ గా హాట్ ఎయిర్ బెలూన్ గాల్లో ఎగిరిపోవడం మొదలవుతుంది. అప్పుడే హీరో తనకి సర్ప్రైజ్ చేస్తాడు. యాక్చువల్ గా హీరోనే ఆ క్లీనర్ డ్రెస్ లో ఉన్నాడు. హీరోయిన్కి వెడ్డింగ్ కోసం ప్రపోజ్ చేస్తాడు. విల్ యూ మ్యారీ మీ అని అడిగినప్పుడు హీరోయిన్ వెంటనే ఎస్ అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి.